హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ గురించి కనెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రోబ్స్ గురించి చూద్దాం. సో ప్రోబ్స్ అనేటివి మనకేంటంటే ప్యాసివ్ ప్రోబ్స్, యాక్టివ్ ప్రోబ్స్, డిఫరెన్షియల్ ప్రోబ్స్, కరెంట్ ప్రోబ్స్, హై వోల్టేజ్ ప్రోబ్స్, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే ప్యాసివ్ ప్రోబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఉన్నాయి. అవి ఏవేవి అంటే యాక్టివ్ ప్రోబ్స్, ప్యాసివ్ ప్రోబ్స్, డిఫరెన్షియల్ ప్రోబ్స్, కరెంట్ ప్రోబ్స్, హై వోల్టేజ్ ప్రోబ్స్, ఇట్లా కొన్ని సమ్ లాజిక్ గేట్స్ యూస్ చేసుకొని చేస్తాం, అవి లాజిక్ ప్రోబ్స్ ఇట్లా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ యొక్క ప్రోబ్స్ ఏంటనేది చూద్దాం. ఇక నాకేంటంటే ఈ యొక్క ప్రోబ్స్లో ఫస్ట్ ప్యాసివ్ ప్రోబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే నాకు ప్యాసివ్ ప్రోబ్స్. ప్యాసివ్ ప్రోబ్స్. ఈ యొక్క ప్యాసివ్ ప్రోబ్స్ అంటే నాకేంటంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రోబ్స్ అనేవి మనం ఏం చేస్తామంటే టెస్ట్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తాం. అంటే సిఆర్ఓని యూస్ చేసుకుని ఏదైతే మనం ఏదైనా ఒక సిగ్నల్ టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఈ యొక్క ప్రోబ్స్ అనేది ఏం చేస్తారంటే ఈ ప్రోబ్స్ కనెక్ట్ ది టెస్ట్ సర్క్యూట్ టు ద సిఆర్ఓ. దేనికి అంటే ఏదన్నా మెజర్ చేసుకోవడానికి, దాని యొక్క అక్యురసీ పర్పస్ కోసం, దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ కోసం. ఓకేనా? సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ ప్యాసివ్ ప్రోబ్స్ గురించి చూద్దాం. ఈ యొక్క ప్యాసివ్ ప్రోబ్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ ప్రోబ్ తీసుకుందాం. ఈ యొక్క ప్యాసివ్ ప్రోబ్లో ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ ప్రోబ్. ఈ డైరెక్ట్ ప్రోబ్ అంటే ఏంటంటే ఇందులో ఎలాంటి అటెన్యుయేషన్ ఉండదన్నమాట. కాబట్టి నో అటెన్యుయేషన్. ఇది ఏంటంటే ఇది ఇందులో డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇందులో డైరెక్ట్ కనెక్షన్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము లో ఫ్రీక్వెన్సీ అప్పుడు మనం దీన్ని యూస్ చేసుకుంటాం. లో ఫ్రీక్వెన్సీకి దీన్ని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా అటెన్యుయేషన్ ప్రోబ్. ఈ యొక్క అటెన్యుయేషన్ ప్రోబ్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 10, మల్టిపుల్స్ ఆఫ్ 100 ఇలా ఉంటుంది అన్నమాట. ఇది అంటే 10 మల్టిపుల్స్ కానీ 100 మల్టిపుల్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తారంటే మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో ఆ సిగ్నల్ రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి రెడ్యూసెస్ ఏం రెడ్యూస్ చేస్తుంది అంటే దానికి యాంప్లిట్యూడ్ని రెడ్యూసెస్ సిగ్నల్ యాంప్లిట్యూడ్. ఎప్పుడు బిఫోర్ ఎంటరింగ్ ద సిఆర్ఓ. బిఫోర్ ఎంటరింగ్ సిఆర్ఓ. ఓకేనా? దానికోసం ఇక్కడ అటెన్యుయేషన్ ప్రోబ్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ డైరెక్ట్ ప్రోబ్లో ఎలాంటి అటెన్యుయేషన్ అనేది ఉండదు. యాస్టీ సిగ్నల్ అనేది పంపించేస్తాం. డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇది లో ఫ్రీక్వెన్సీకి అప్లై చేస్తాం. ఈ అటెన్యుయేషన్ ప్రోబ్ అనేది ఇది మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉంటుంది, మల్టిపుల్స్ ఆఫ్ 100 ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని డిక్రీజ్ చేసేసి దాన్ని సిఆర్ఓకి ఇస్తుంది అన్నమాట. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనం హై వోల్టేజ్ ఆర్ వైడ్ బ్యాండ్ విడ్త్ మెజర్మెంట్ దీనికి మనం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది ప్యాసివ్ ప్రోబ్. నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ ప్రోబ్. సెకండ్ వన్ ఏంటంటే నాకు యాక్టివ్ ప్రోబ్. యాక్టివ్ ప్రోబ్ అంటే ఏంటంటే ఇందులో ఈ యొక్క యాక్టివ్ ప్రోబ్స్లో మనం ఏం చేస్తారంటే సమ్ సెమీ కండక్టర్ డివైసెస్ యూస్ చేసుకుంటాం. అంటే అట్లా ఏవేవి ఫెట్, యాంప్లిఫైర్స్ ఇలాంటివి. సో కాబట్టి కంటైన్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. Like amplifiers and FET ఇలాంటివి అన్నమాట. ఓకే, ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఈ యొక్క యాక్టివ్ ప్రోబ్ అనేది హై ఇన్పుట్ ఇంపిడెన్స్
ఇంపిడెన్స్ కోసం అండ్ వైడ్ బ్యాండ్విడ్త్ దీనికి యూజ్ చేస్తాం. సో ఇది యూజ్డ్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఇది యూజ్డ్ ఫర్ స్మాల్ అండ్ హై స్పీడ్ సిగ్నల్స్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దానికోసం ఈ యొక్క యాక్టివ్ ప్రోబ్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్షియల్ ప్రోబ్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అంటే ఇది జనరల్గా మనకి ఏంటంటే సమ్ వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనుకోండి. 2 ప్రోబ్స్ మిడిల్లో ఆర్ 2 పాయింట్స్ మిడిల్లో వోల్టేజ్ యొక్క వేరియేషన్ అనేది ఉంటుంది కదా, ఆ యొక్క వోల్టేజ్ డిఫరెన్స్ని విత్ గ్రౌండింగ్ ఇష్యూస్ లేకుండా మెజర్ చేసేదానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇది ఏం చేస్తారంటే మెజర్స్ వోల్టేజ్. ఇది ఏం చేస్తారంటే ఇది మెజర్ వోల్టేజ్ డిఫరెన్స్ between 2 points without grounding issues. సో దానికోసం అంటే గ్రౌండింగ్ ఇష్యూస్ లేకుండా వోల్టేజ్ మనం మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క డిఫరెన్షియల్ ప్రోబ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో దాన్ని ఆల్సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే యూస్ఫుల్ ఇన్ ఫ్లోటింగ్ ఆర్ హై వోల్టేజ్ సర్క్యూట్స్ దానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, డిఫరెన్షియల్ ప్రోబ్. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ ప్రోబ్. సో ఇంతమంది నెంబర్ ఎంత వేసాం 3. సో ఇప్పుడు 4th one. సో చూడండి ఇప్పుడు 4th one కరెంట్ ప్రోబ్. ఈ కరెంట్ ప్రోబ్ ఎందుకు అంటే టు మెజర్ కరెంట్ వేవ్ ఫార్మ్స్. యూజ్డ్ టు మెజర్ కరెంట్ వేవ్ ఫార్మ్స్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది దేని బేసిస్ వర్క్ అవుతుందంటే ఇది హాల్ ఎఫెక్ట్ బేసిస్ వర్క్ అవుతుంది. సో వర్క్ బేస్డ్ ఆన్ హాల్ ఎఫెక్ట్ ఆర్ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ అంటే మ్యూచువల్ ఇండక్షన్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ దీని బేస్ అయ్యి ఇది వర్క్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హై వోల్టేజ్ ప్రోబ్. హై వోల్టేజ్ ప్రోబ్ అనేది ఏంటంటే డిజైన్ టు సేఫ్లీ మెజర్మెంట్ అంటే కిలో వాట్స్ మెజర్ చేసేదానికి మెజర్ కేవీ లెవెల్ సిగ్నల్స్. దానికోసం మనం హై వోల్టేజ్ ప్రోబ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇందులో హై అటెన్యూయేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. 100, 1000s మల్టిపుల్స్ అలా ఉంటాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా లాజిక్ ప్రోబ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇందులో సమ్ టీటీఎల్, సిమాస్ ఇలాంటివి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇవి డిజిటల్ సిగ్నల్ టెస్టింగ్ ఫర్ డిజిటల్ సిగ్నల్ టెస్టింగ్. ఆ పర్పస్ కోసం మనం
ఈ యొక్క లాజిక్ ప్రోబ్స్ అనేటివన్నీ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్. ఇంకోటి ఐసోలేషన్ కూడా యూజ్ చేసుకుంటాం అన్నమాట. కొన్ని ఉంటాయి ఎట్లాంటివి ఐసోలేషన్ ప్రోబ్స్ అనేటివి, అంటే ఎట్లా 1:1 అన్నమాట. ఏంటంటే ఇవి లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఐసోలేషన్ ప్రోబ్స్ అనే దాన్ని ప్రిఫర్ చేసుకుంటాం. అంటే ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఎలా ఉంటాయంటే 1:1 రేషియోలో ఉంటాయి అట్లా అన్నమాట. కాబట్టి ఇలాంటి ఈ యొక్క ఐసోలేషన్ ప్రోబ్స్లో మనకి ఏంటంటే ఎలాంటి లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్ట్ కాదన్నమాట. సో లోడింగ్ ఎఫెక్ట్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఐసోలేషన్ ప్రోబ్స్ అని ప్రిఫర్ చేసుకుంటాం. దానికి రేషియోస్ ఎలా ఉంటాయంటే 1:1 ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ కనెక్టర్స్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, కనెక్టర్స్, టైప్స్ ఆఫ్ కనెక్టర్స్. టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఇన్ CRO. సో క్యాథోడ్ రే ఆసిల్లోస్కోప్కి కనెక్టర్స్ ఏవేవి ఉంటాయంటే ఇందులో మనకేంటంటే BNC అని, బనానా కనెక్టర్స్ అని, బైండింగ్ అని, SMA కనెక్టర్, ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే BNC అంటే ఏంటంటే బయోనెట్ నీల్ కన్సల్మెన్. సో BNC కనెక్టర్ అంటుంది దీన్ని. సో ఇది ఎందుకు చేస్తారు సార్ అంటే ఇది మోస్ట్ యూజ్ చేస్తాం అన్నమాట మనం CROకి. మోస్ట్ కామన్ కనెక్టర్ ఇన్ CRO. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే ఇందులో హ్యాజ్ ఏ ట్విస్టెడ్ లాక్ అనే మెకానిజం ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇందులో ట్విస్ట్ లాక్ మెకానిజం ఇది ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ క్విక్ అండ్ సెక్యూర్ కనెక్షన్. ఇందులో నాయిస్ ఎలా ఉంటుందంటే చాలా లోగా ఉంటుంది. కాబట్టి అంటే ఈ కనెక్షన్స్లో ఎన్సూర్స్ లో నాయిస్. అండ్ షీల్డింగ్ ఎలా ఉంటుందంటే గుడ్ షీల్డింగ్. ఓకే, షీల్డింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఛానల్స్, ట్రిగర్ ఇన్పుట్స్ అండ్ ఎక్స్టర్నల్ అవుట్పుట్స్. సో ఇది BNC కనెక్షన్. నెక్స్ట్ ఏంటంటే బనానా కనెక్టర్స్. సెకండ్ వన్ ఏంటంటే బనానా కనెక్టర్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఇన్ ఏవైతే ఓల్డ్ ఉంటాయో అందులో యూజ్ చేస్తాం. ఓల్డర్ బనానా కనెక్టర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. దేనికి అంటే పవర్ సప్లై అలాంటి వాటికి. సో మెయిన్లీ ఫర్ పవర్ సప్లై ఆర్ టెస్ట్ సిగ్నల్స్. సో ప్రెజెంట్ అయితే వీటిని యూజ్ చేయట్లేదు, ఓల్డ్ వాటికి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ షీల్డింగ్ అనేది ఎలా ఉంటుందంటే లెస్ షీల్డింగ్ ఉంటుంది. షీల్డింగ్ అనేది లెస్గా ఉంటుంది అన్నమాట. ఓకే, షీల్డింగ్ అనేది లెస్. అదేవిధంగా నాయిస్ ఎలా ఉంటుందంటే మోర్ నాయిస్ ఉంటుంది. సో దేంతో కంపేర్ చేసుకుంటే కంపేర్ టు BNC.
నెక్స్ట్ కనెక్షన్ ఏంటంటే బైండింగ్ పోర్ట్స్. ఇదో కనెక్టర్ అన్నమాట. ఇదేం చేస్తుంది, ఇది బేర్ వైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్ అలోస్ బేర్ వైర్ ఆర్ బనానా ప్లగ్ కనెక్షన్. ఇదేంటంటే ఇది ఓల్డ్ సిఆర్ఓకి మోస్ట్లీ యూస్ చేసేవాళ్ళు అన్నమాట. ఈ యొక్క బైండింగ్ పోర్షన్ అనేది మోస్ట్లీ యూజ్డ్ ఇన్ వెరీ ఓల్డ్ సిఆర్ఓస్ ఆర్ ల్యాబ్ పవర్ సప్లై అవుట్పుట్స్. ల్యాబ్లో పవర్ సప్లై అవుట్పుట్స్కి దీన్ని ఎక్కువ యూస్ చేస్తారన్నమాట, బైండింగ్ పోర్షన్ అనేటువంటి. ఓకే, నెక్స్ట్ ఎస్ఎంఏ కనెక్టర్స్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎస్ఎంఏ కనెక్టర్స్. ఇది మోడర్న్ డిజిటల్ స్కోప్స్లో యూస్ చేసేది ఎస్ఎంఏ కనెక్టర్స్. ఇది ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ యూస్ చేస్తాం అన్నమాట. హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ ప్రిఫర్ చేసుకుంటాం. ఈ రేంజ్ ఎలా ఉంటుందంటే గిగా హెర్ట్జ్ రేంజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రొవైడ్ ప్రిసిషన్ అండ్ బెటర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. బిఎన్సీతో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉంటుంది అన్నమాట, కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థ్రెషోల్డ్ మెయిన్ కన్సోల్ మెయిన్ అని ఉంటుంది. టీఎన్సీ అంటారు, ఎన్ టైప్ అంటారు, యూఎస్బి కేబుల్ అవన్నీ మనకు తెలిసినట్టువే. సో అవి అదర్ టైప్స్ కొంచెం చూద్దాం. అదర్ స్పెషలైజ్డ్ కనెక్షన్స్. ఈ కనెక్టర్స్ ఏవేవంటే ఇందులో ఫస్ట్ టీఎన్సీ అంటే ఏంది, థ్రెడ్ టైప్ అన్నమాట. ఇది థ్రెడ్ నైల్ కన్సోల్మెంట్. It is similar to BNC. But small variation ఉంటుంది అన్నమాట. But with threaded locking. సో BNC లాగే ఉంటుంది, కాకపోతే లాకింగ్ మాత్రం వేరేగా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు థ్రెడ్తో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఎన్ టైప్ కనెక్టర్. ఈ యొక్క ఎన్ టైప్ కనెక్టర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే హై పవర్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్కి దీన్ని మనం ప్రిఫర్ చేస్తాం. అదేవిధంగా హై పవర్ హై ఫ్రీక్వెన్సీ మనం యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, యూఎస్బి టైప్. యూఎస్బి ఆర్ హెచ్డిఎంఐ ఆర్ ఈథర్నెట్ ఇలాంటివన్నమాట. ఇదేంది, ఇన్ మోడర్న్ యూఎస్ఓస్కి మనం వీటిని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇది ఎందుకు వస్తా అంటే వీటన్నిటిని
హెచ్డిఎంఐ కానీ యూఎస్బి కానీ ఈథర్నెట్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫర్ డేటా ట్రాన్స్ఫర్ పర్పస్, ఫర్ డేటా ట్రాన్స్ఫర్. ఇవి నాట్ మెజర్మెంట్ డైరెక్ట్లీ, నాట్ మెజర్మెంట్ డైరెక్ట్లీ. సో ఇదన్నమాట. ఓకే, సో ఈరోజు కోసం మనం ఏం చూసాం, సిఆర్ఓలో ప్రోబ్స్ ఏంటి, అదేవిధంగా కనెక్టర్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. సో ప్రోబ్స్ ఏవేవి అంటే మనకు ప్యాసివ్ ప్రోబ్స్, యాక్టివ్ ప్రోబ్స్, డిఫరెన్షియల్ ప్రోబ్స్, కరెంట్ ప్రోబ్స్, హై వోల్టేజ్ ప్రోబ్స్. ఓకే, అదేవిధంగా కనెక్టర్స్ ఏవేవి అంటే నాకు బిఎన్సిఈ, అదేవిధంగా బనానా కనెక్టర్స్, బైండింగ్ పోస్ట్స్, ఎస్ఎంఏ కనెక్టర్స్, అదర్ స్పెషల్ కనెక్టర్స్. మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది ఏవేవి అంటే బిఎన్సి కనెక్టర్స్ యూస్ చేసుకుంటాం, ఎస్ఎంఏ కనెక్టర్స్ అనేటివి యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇది సిఆర్ఓలో ప్రోబ్స్ కనెక్టర్స్ గురించి. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.